ప్రైజ్ ద లార్డ్. సువార్త అందని ప్రాంతాలకు సువార్త అందించాలన్న దృఢ సంకల్పంతో నశించు ఆత్మల రక్షణయే ప్రధాన ధ్యేయంగా వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రసారమే ఏకైక లక్ష్యంగా నాణ్యత, నైపుణ్యత, సృజనాత్మకత మించి క్రైస్తవ విలువలతో ప్రసారమవుతున్న మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే ఈ విశిష్టమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? బైబిల్ మిషన్ ఆశ్రయపురం అనే ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్న మందిరావరణంలో. అసలు ఏంటి ఆశ్రయపురం, ఏంటి మందిరం? దాదాపు 31 సంవత్సరాల నుంచి పరిచర్య జరుగుతున్నటువంటి దాని వెనుక కారణాలు ఏంటి? దైవజనులు తొర్లపాటి రాకడ దాసుబాబు గారి నోట వచ్చే సాక్ష్యాన్ని విందామా? ఇంకా ఆలస్యం చేయకుండా వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్ అంకిల్. ప్రైజ్ లార్డ్ అమ్మా. మరణాత. సో రక్షణ టీవీ ద్వారా ప్రసారం చేయబడే సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అంకిల్. మంచిదమ్మా. ప్రతి కార్యక్రమంలో దైవజనుల యొక్క వ్యక్తిగత విశేషాలు ప్రేక్షకులకి తెలియజేస్తూ ఉంటాం. వారు ఎలా పిలువబడ్డారు, ఎలా రక్షించబడ్డారు, వారి యొక్క జీవిత విధానం ఏంటి, ఎలా సేవలో కొనసాగుతూ ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉంటాం. సో అందులో భాగంగా ఈరోజు మిమ్మల్ని కూడా కొన్ని విషయాలు అడగాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా. చాలా సంతోషం. సో మీ పేరు చాలా ప్రత్యేకంగా ఉంది, తొర్లపాటి రాకడ దాసుబాబు గారు. సో ఈ పేరు ఎవరు పెట్టారు? అసలు మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు? ఎక్కడి వారు అసలు మీరు? మాది తూర్పుగోదావరి జిల్లా అమ్మా. మా తల్లిదండ్రులు ఇద్దరు సేవకులమ్మ. వాళ్ళ ప్రథమ సంతానాన్ని నేను. ఓకే. అయితే నేను మా అమ్మగారి యొక్క గర్భంలో 4వ నెల పిండంగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లా కాకాని తోటలో దేవదాసయ్య గారు స్త్రీల కూటాలు పెట్టారు. ఆ కూటాల్లో మా అమ్మగారు అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు మా అమ్మగారికి దేవదాసయ్య గారి దగ్గర పిలిచి, నీ గర్భంలో ఉన్న శిశువుని నేను ఆశీర్వదిస్తున్నాను, గొప్ప సేవకుడు అవుతాడని దీవించారు. అయితే అప్పటి వరకు మా అమ్మగారు ప్రెగ్నెంట్ అనే సంగతి అక్కడున్న స్త్రీలు ఎవరికి తెలియదు. తర్వాత అందరూ ఏంటి అయ్యగారు ఇలాంటి ప్రార్థన చేస్తారని అడిగినప్పుడు నిజమే, నేను 4వ నెల గర్భిణిగా ఉన్నానని అమ్మగారు చెప్పడం జరిగింది. ఆ ప్రార్థన దీవెన బహుశా వేళని సేవకుడు కావడానికి అది పునాది రాయిందని నేను నమ్ముతున్నాను. మీరు ఎంతమంది సంతానం మీ అమ్మగారికి? మా అమ్మగారికి నా తర్వాత 2 చెల్లెళ్ళు, ఇద్దరు కుమార్తెలు. ఓకే. మీరు ప్రథమ సంతానం. ఇప్పుడు అమ్మగారు నాన్నగారు కూడా ఈ బైబిల్ మిషన్ పరిచర్యలోనే. సో ఎంత పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కొంచెం మనకి మన వ్యక్తిగత జీవిత విధానం వేరే ఉండేది కదా. అసలు భక్తి వాతావరణం ఎలా ఉండేది ఇంట్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ? అంటే నాకు నా 4వ సంవత్సరంలోనే మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారమ్మా. నేను 4వ సంవత్సరాలు ఉంటుండగానే ఎక్స్పైర్ అయ్యారు. ఆ టైంలో మా అమ్మగారే మమ్మల్ని హ్యాండిల్ చేశారు. చాలా అంటే మాకు విలేజ్ కాబట్టి చాలా ఇన్కమ్ కానీ ఫుడ్ కానీ మా సరిగ్గా ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నాకు మా చెల్లికి ఎక్కువ ప్రేయర్ చేయటం నేర్పించేవారు. మనకేం కావాల్సిన ప్రభుని అడగాలి అనే విధంగా నేర్పించారు. ఆ కారణంగా నేను 69లో ఆంధ్రదేశానికి పెద్ద తుఫాన్ వచ్చిందమ్మా. నవంబర్ 7th ఫ్రైడే. ఆ రోజు మా ఇల్లు కూలిపోయేటట్టు ఉంది. చర్చ్ కూడా ఇంటి వెనకనే ఉండేది. కాబట్టి ఆ టైంలో మేము బాగా ప్రేయర్ చేస్తుంటే ఒక ఆయన నాకు దర్శనంలో కనబడ్డారు. ఓకే. నాకు 9 years ఏజ్. 9 years ఏజ్ కనబడి, ఇది నీ ఇల్లే కాదు, నా ఇల్లు కూడా, ఇది కూలదు అని చెప్పారు. బహుశా ఈ మాట నేను చెప్పినప్పుడు మా అమ్మగారు నమ్మలేదు. ఆల్మోస్ట్ మా విలేజ్ అంతా అన్ని ఇళ్ళు కూలిపోయినాయి, ఒక చర్చి మాత్రం కూలలేదు. ఆ రోజు నుంచి ప్రభు దర్శనం ద్వారా సుమారు నేను మరలా 1.5 year వరకు చక్కటి దర్శనాలు, ఎవరన్నా తప్పిపోయినా, పశువులు తప్పిపోయినా, ఎవరిళ్లలో దొంగతనాలు జరిగినా ఇవన్నీ నాకు ప్రభు బయలుపరిచేవారు. స్కూల్కి వెళ్ళడం, రావడం, ప్రేయర్లో ఉండడం, వాళ్ళు ఇచ్చిన అంశాలకు జవాబులు చెప్పడం చిన్ననాటి నుంచి. సో ఓకే.
చాలా అద్భుతమైన విషయాలు చెప్తూ ఉన్నారు. అంటే చిన్ననాటి నుంచే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు అన్నదానికి చాలా అద్భుతమైన విషయాలు. అయితే అంటే నైన్త్ ఇయర్లో కదా ఇవన్నీ జరిగినవి. సో టీనేజ్ వచ్చేసరికి, యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి మనుషులుగా, అందులోని బాయ్స్గా బిహేవియర్ వేరేగా ఉంటుంది. అంటే అట్లా యవ్వనంలో తొట్టిల్లిపోవడం, లోక సంబంధమైన వాటిల్లో కలిసిపోవడం, భక్తి సరిగ్గా లేకపోవడం, ఇలాంటివి ఏమన్నా మీ లైఫ్లో ఉండేవా? అంటే నేను 70స్లో 69లో నాకు దర్శనం, దేవుడు వరాలు ఇవ్వడం జరిగింది. 70లో అనుకోకుండా మా అమ్మగారికి వేరే మ్యారేజ్ చేశారు. దాని ద్వారా నేను 70s జూన్లో మళ్ళీ బందర్లో హాస్టల్కి వేయబడ్డాను. మీరు అన్నట్టు అక్కడే నా భక్తి కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయింది. అంటే అక్కడ నేను దర్శనాలు చెప్పడానికి వీలు లేదు, అవన్నీ వాళ్ళ బిలీవ్ చేసేవాళ్ళు ఉండరు అక్కడ. ఆ కారణంగా నేను అప్పటి నుంచి ఇంకా దాదాపుగా 80 వరకు నేను హాస్టల్ అయిపోయి జీవించానమ్మా. అయితే హాస్టల్లో మాత్రం నేను బాగా సింగింగ్లో బాగా రాజమండ్రి కొంతమూరు దగ్గర ఉన్న హాస్టల్లో నేను చదువుకున్నానండి. సింగింగ్ దగ్గర, వాక్యాలు చెప్పే దగ్గర ఎక్కువగా నేను వాడబడేవాడిని, దేవుడు అలా వాడుకునేవాడు. వండర్ఫుల్ అంకుల్. అయితే మరి ఆ లైఫ్ నుంచి ఎలా టర్న్ అయ్యారంటే పర్సనల్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా కలిగింది? కాకపోతే నా లైఫ్లో నేను మా అమ్మోళ్ళు పడ్డ బాధలు, తర్వాత నాకు ఏర్పడ్డ స్ట్రగుల్స్ అన్నీ చూసి అసలు సేవాలయంలోకి వెళ్ళకూడదు అనే ఆలోచనలో పడిపోయినాను నేను. ఇంచుమించుగా మా అమ్మమ్మ గారు పుట్టిన వాళ్ళు అందరూ సేవకులే, అందరూ బైబిల్ మిషన్లో ఉన్నతమైనటువంటి అంతస్తులో ప్రెసిడెంట్లుగా ఇలా చేసిన వాళ్ళే. కానీ నాకు మాత్రం దేవుడు ఏం చేశాడు అనే ఒక ఆలోచనతో నేను ఆ సేవ లైన్లోకి వెళ్ళకూడదు అనుకున్నానమ్మా. దానివల్ల అంటే అలాగని నేను చెడు పనుల వైపు నాకు మళ్ళీపోయినాను కాదు, హాస్టల్లో ఉన్నాను కాబట్టి ఒక క్రమశిక్షణతోనే నేను జీవించడం జరిగింది. కానీ అట్లా అంటే సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ తోటే ఉండేవాడిని. వండర్ఫుల్ అంకుల్. ఇప్పుడు చాలామంది యాక్చువల్గా పాస్టర్స్ పిల్లలకి అంటే తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ చూసి ఈ మినిస్ట్రీకి వెళ్ళకూడదు అనేసి అనిపిస్తుంది. మీకు ఎట్లాగ అనిపించిందో అట్లా. సో అలాంటి వైఖరి ఉండేది ఈ సేవలోకి రాకూడదని. మరి ఎట్లాగా కంప్లీట్గా దేవుడు మిమ్మల్ని టర్న్ చేసి ఇంత విస్తృతమైన పరిచర్య చేయడానికి మీకు దర్శనాన్ని ఇచ్చారు? అది అనుకోకుండా నాకు మ్యారేజ్ సెటిల్ చేశారమ్మా మా మేనమా వాళ్ళు. ఓకే. ఏజ్ 26th ఇయర్, అంటే నాకు 26 సంవత్సరాలు, అంటే 85లో. ఎంతవరకు చదువుకున్నారు అంకుల్ మీరు? నేను 10th పాస్ అయిన తర్వాత ఐటీఐ చదివానమ్మా. మళ్ళీ ఐటీలో కూడా నాకు ఎక్కడ జాబ్ రాలేదు. మళ్ళా బిఏ చేశానండి. తర్వాత స్టాప్ చేశానండి. ఇంకా స్టాప్ చేసిన తర్వాత ఇంకా మినిస్ట్రీలోనే మా మేనమామలు కూడా తిరుగుతుండేవాడిని. వాళ్ళు నాకు ఒక లైఫ్ ఇవ్వాలి అని అనుకున్నారు. ఎందుకంటే మా ఫాదర్ నుంచి వాళ్ళు బైబిల్ మిషన్లోకి వచ్చారు. మినిస్ట్రీలో తిరిగేవారంటే మరి మీకు ఇంట్రెస్ట్ లేదు, ఎట్లా కలిగింది అది? అంటే వాళ్ళు కూడానే, అంటే వాళ్ళ దగ్గర పెరుగుతున్నాను కాబట్టి వాళ్ళు కూడానే ఇంక తిరగాలి, తప్పకుండా వెళ్ళాలి. అలా వెళ్తున్న తరుణంలో వాళ్ళు నాకు మ్యారేజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే నేను 40 days ఫాస్టింగ్లో ఉన్నానండి. అంటే లైఫ్ ఏమవుతుంది, ఎటుపోతున్నాము అని ఒక భయం. ఎవరు లేరు, ఫాదర్ లేరు, మదర్ ఉన్నా దూరంగా ఉన్నాను, మదర్కి దూరంగా ఉన్నా, నా లైఫ్కి ఇంకెవరు ఆధారం లేరు. సరే దేవుడు ఏదైనా చేస్తారని ఆ రోజుల్లో ఫాస్టింగ్ ప్రేయర్స్, మామూలుగా లెంట్ డేస్లో ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నాను. సరిగ్గా ఆ డేస్లోనే నాకు పెళ్లి సంబంధం రావడం జరిగిందండి. నేను వెళ్ళడం, అమ్మాయికి నచ్చడం, ప్లస్ నేను అన్ఎంప్లాయ్ని. ఆల్మోస్ట్ నేను చెప్పుకోవాలంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ అని చెప్పాలి. నాకు ఐటీఐ డిగ్రీ అన్ని క్వాలిఫికేషన్స్ కంటే కూడా నా దగ్గర ఉన్న తెలివితేటలని 10th క్లాస్ పరిమితం అనుకోవాలి. అలాంటి టైంలో నన్ను ఒక ఎంప్లాయ్ పెళ్లి చేసుకోవడం చాలా దైవేచ్ఛ. ఆవిడ కూడా హైదరాబాద్లో టెలికాం డిపార్ట్మెంట్లో టెలిఫోన్ భవన్లో జాబ్ చేసేది. ఆవిడ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అది దేవుడు చూపించిన ఒక మార్గం. అంటే నేను తర్వాత చేయాల్సిన సేవకు ఆవిడ్ని ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. యాక్చువల్గా అటు నాన్నగారు చనిపోయారు, ఇటు తల్లి కూడా వెళ్ళిపోయారు. సో యాక్చువల్లీ మదర్ అట్లా వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు కాబట్టి అంటే ఉమెన్ మీద మీకు నెగిటివ్ థాట్స్ కానీ
పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కదా, Hmm. వచ్చే భార్య ఎలా వస్తుందో ఏమో తెలియదు. సో అలాంటిది ఏమన్నా ఒక సందిగ్ధం మీరు ఫేస్ చేశారా? అసలు నా మైండ్లో అంతా ఒక బ్లైండ్ అమ్మా. మా అమ్మ మీద కోపం లేదు, లేదండి, మా అమ్మ మీద కోపం లేదు. ఓ, తన లైఫ్ని ఏదో తను చూసుకుంది అని, అంటే మనకు ఈ ఏజ్ వచ్చాక నేను అప్పుడు అన్యాయం అయిపోయినాయి అనిపించిన రోజులు ఇప్పుడున్నాయి, కానీ అప్పట్లో లేవు నాకు. సాధారణంగా అప్పుడు ఉంటుంది అప్పుడు ఉంటుంది. అందరికి. అది రాలేదు. కాకపోతే దేవుని మీద మాత్రం కొంచెం నాకు విశ్వాసం పెరిగిందండి. ఏది చేసినా దేవుడు చేయాలి అనే దాని మీద మా మేనమామలు కూడా తిరగటం వల్ల, వాళ్ళు చేసే సేవ చూడటం వల్ల నాకు ఆ ఆలోచన కలిగింది. తర్వాత కూడా నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత 7 years నేను సిటీలో ఏమీ పని చేయకుండానే ఒక భార్య చాటు భర్తగానే మిగిలిపోయినాను. అప్పటికే 2 పాపలు పుట్టేశారు. మీ శ్రీమతి గారి భక్తి జీవితం ఎలా ఉండేది? ఆవిడ బై భర్త లూథరన్ సంఘంలో పుట్టినవాడు. అయితే నన్ను చేసుకున్న తర్వాత ఆవిడ కొంచెం బైబిల్ మిషన్ అనుభవాలకి చాలా ఆకర్షింపబడి ప్రేయర్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఫాస్టింగ్ ఎట్లా ఉండాలి, టైత్ ఎలాగ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తను బాగా నేర్చుకుని, ప్లస్ తన లైఫ్లో నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలోనూ ఒక అన్ఎంప్లాయిన్. వాళ్ళిద్దరు సిస్టర్స్ వాళ్ళందరూ ఎంప్లాయీస్, గవర్నమెంట్లో మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ తన భర్త మాత్రం నాకు అన్ఎంప్లాయ్, ఎవరన్నా పెడితే తినే స్థితిలో ఉన్నాడని తను ఎక్కువ పట్టుదలతో ప్రేయర్ చేసేదమ్మా. అది ఆవిడ అంటే మీ మీద చూపించేవారా కోపం కానీ బాధ కానీ? కోపం ఎప్పుడు చూపించలేదు, కానీ నేను ఏం చేయకపోయినా సరే కొన్నాటికి నాకు నేనే చింతపడుతుండేవాడిని. నేను అన్ఎంప్లాయిన్ కదా, వాళ్ళు అలా చూస్తున్నారు, వీళ్ళు ఇలా నన్ను తక్కువగా చేస్తున్నారు అని నేను ఫీల్ అవుతుండేవాడిని. ఎప్పుడు తను ఒకటే అండేది, నేను ఎప్పుడైనా మిమ్మల్ని అలా చూస్తే బాధపడండి, కానీ ఎవరో చూస్తే మీరు బాధపడద్దు, దేవుడు ఒక సమయం ఇస్తాడు, ఆ సమయంలో మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళని మాకు చెప్పారు కాబట్టి దాసయ్య గారి దీవెనలు మీకు ఉంటాయి, ఖచ్చితంగా ఏదో రోజు మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థితికి తీసుకొస్తాడని ఎప్పుడు నన్ను ఒక ఉన్నత అంతస్తులో చూడాలి అనే తపన తప్ప తనకి వేరే ఆలోచన ఏమి వచ్చేది కాదు. ఎంతమంది పిల్లలు అంకుల్? నాకు 2 పాపలమ్మా. 2 పాపలు. 2 పాపలు. సో ఇలాగా నడుస్తున్న మీ లైఫ్లో సేవకి ఎట్లాగా వచ్చారు, ఇంత చక్కని మందిరాన్ని ఇక్కడ ఎలా నిర్మించారు, దాని విషయాలు తెలియజేస్తారా? నేను సేవలోకి వచ్చిన వెంటనే ప్రభువుని కోరింది ఒకటే అమ్మా, 7 yearsలో హైదరాబాద్లో చర్చ్ కట్టాలి. అయితే నాకు ఉన్న సపోర్ట్ ఎవ్వరు లేరు. నేను నా సొంత ప్రజలతో మొదలుపెట్టా. నల్లకుంటలో అన్నపూర్ణ కాంప్లెక్స్ అని ఉంటే ఆ బిల్డింగ్లో ఒక ఇంట్లో సరిగ్గా అక్టోబర్ 10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఒక చిన్న సర్వీస్ స్టార్ట్ చేశానండి. అది కూడా అప్పుడు మా బంధువులందరూ కూడా నైటీస్ లుంగీలు వేసుకుని కూర్చున్నటువంటి చిన్న ఆరాధన. అప్పటి నుంచి నాకు చేస్తున్నాను. కాకపోతే అప్పుడు అక్టోబర్ 1 దేవుడు ఎప్పుడైతే నన్ను పిలిచాడో దర్శనం ద్వారా, అప్పటి నుంచి నేను ఫాస్టింగ్ ఉండడం మొదలెట్టానండి. సరిగ్గా నవంబర్ నెల 10th వచ్చేసరికి 40 days అయిందండి. ఈ 40 daysలో నేను చాలా బాగా కఠినంగా ప్రార్థన చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ప్రేయర్ఫుల్గా వెళ్ళేవాడిని. నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే పమ్మి డేనియల్ గారు, లిల్లీ డేనియల్ గారు. ఆవిడ నాకు లిల్లీ డేనియల్ గారు నాకు కాకన్ తోటలో ఒక 93 September 8th 18th వరకు మాకు అక్కడ బైబిల్ క్లాసులు జరిగాయండి. అక్కడ సిస్టర్ గారు పరిచయం అయ్యారు నాకు. ఇంకా హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు అంటే ఎవరున్నారంటే రిటర్న్ వచ్చాక ఆ సిస్టర్ గారే ఉన్నారు. నాకు ఏదన్నా శ్రమ ఉన్నా శోధన ఉన్నా సిస్టర్ ఏంటని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. డానియల్ గారు కూడా నన్ను చాలా అభిమానించేవారు. నేను ఫస్ట్ కరపత్రం రాసుకుని వెళ్ళి వాళ్ళ చేత ప్రేయర్ చేయించుకుని అటు కవాడిగూడ ఆ ప్రాంతాల్లో నేను పత్రిక సువార్త చేశాను. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అనేది ఈ లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే నన్ను అంత ప్రేమించేవాళ్ళు. సాధారణంగా ఒక యంగ్ స్టేజ్లో ఉన్న సువార్తికుడు వచ్చాడంటే ఏదో ఒక వేషం వేసుకుని వచ్చాడు, లేదా మనం ఎంప్లాయీస్ అని వచ్చాడు, ఏదో మనం ఇస్తామని వచ్చాడు అని ఆశతో చాలామంది అనుకుంటారు. వాళ్ళలో ఆలోచన లేదు, వీన్ని మనం మంచిగా తయారు చేయాలి. వాళ్ళు చేసి తయారు చేయడం అంటే కూర్చోబెట్టి నాకు ఎప్పుడు లెసన్ చెప్పలేదు, వాక్యం చెప్పలేదు, ఏం చెప్పలేదు. బాబు నువ్వు వెళ్తున్నావు,
ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ముందుకెళ్ళు. ఇదే వాళ్ళు చెప్పిన మాటలు. ఓకే. సో అంకుల్, ఒక అన్ఎంప్లాయీగా ఉంటూ కొనసాగిస్తున్న మీ జీవిత విధానంలోకి ఇంత విస్తృతమైన సేవా పరిచర్య దేవుడు మీకు ఎలా ఇచ్చారు? ఇక్కడ బైబిల్ మిషన్ ఆశ్చర్యపురం గురించి చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం అది. చెప్పండి. కానీ ఉన్న సమయంలో కొంచెం గణన వివరిస్తాను. నేను మీకు ముందే చెప్పాను, 7 ఇయర్స్లో చర్చ్ కట్టాలండి. చాలా ఆశ్చర్యకరం రీతిగా దేవుడు నేను అడిగిన సంవత్సరంలోనే కంప్లీట్ చేశాడు ఒక చర్చ్ ఎల్బీ నగర్లో. ఓకే. అయితే దాని కొనసాగింపుగా నేను ఇంకా దేవునికి బాగా మంచి కార్యాలు చేయాలి అనే ఆలోచనతో మరలా ప్రభుని అడుగుతూ వచ్చాను. ప్రభా, నేను చాలా పేదరికంలో నుండి ఈ స్థాయికి వచ్చాను ప్రభా. మరి నేను పేదవాడిని, ఆకలి, దారిద్ర్యం, వస్త్రహీనత ఎరిగిన వాడిని. అలాగే నాలాగా పేదరికంలో ఉన్న వాళ్ళని కొందరినైనా ఆదరించాలి. నాకు ఒక మార్గం చూపించండి. 1000 గజాల స్థలమును నాకు ఇస్తే, ఈ మందిరాన్ని ఎలాగైతే నేను అడిగిన రీతిగానే 7 ఇయర్స్లో మీరు ఇచ్చారో, 1000 గజాల స్థలం ఇస్తే నేను దానిలో కొంతమంది బిడ్డలను పెట్టుకుని వాళ్ళు ఉచితంగానే చదివించాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, పేదరికంలో లేరు అనే భావన నాకు కలగాలి అని ప్రభుని అడుగుతూ వచ్చానమ్మా. తీరా నేను ఎన్ని ప్రార్థనలు చేశానో ఆ ప్రార్థనలకు ప్రతిఫలంగా ఒక మిరాకిల్ జరిగిందని చెప్పాలి. 2006లో జూన్ నెల 4వ తేదీ పరిశుద్ధాత్మ కుమ్మరింపుకోవటం. మరి అందరూ చేస్తారు అది, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. ఆ రోజులో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఊహించని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే సంఘంలోని దిగి రావడం జరిగింది. అలాగే బైబిల్ మిషన్ యొక్క విశ్వాసంలో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధుల సహవాసమును మేము నమ్ముచున్నాము అని విశ్వాస ప్రమాణంలో మాట ఉంటుంది. నాకు చిన్నతనంలో కూడా మా మేనమామల దగ్గర అక్కడ చాలామంది పరిశుద్ధులు దిగి వచ్చేవారు సంఘంలోకి. ఏలియా గారు లాంటి భక్తులు, మోషే గారు లాంటి భక్తులు ఆత్మస్వరూపులుగా దిగి వచ్చి మాట్లాడేవారు. నేను అప్పటికి ఇంకా చాలా చిన్నవాడిని, అలాంటి అనుభవాలు నాకు పెద్దగా వంటబట్టలేదు. కానీ మరలా నేను సేవలోకి వచ్చిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపుకోవటం రోజున 4వ తేదీ జూన్ నెల 2006 సంవత్సరం 4వ తేదీ నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. దిగి వచ్చి ఆ రోజే ఏలియా గారి ఆత్మ, ఇలా కొందరు ఆత్మ స్వరూపులుగా దిగివచ్చి కొందరిలో ఉండి మాట్లాడారు. వారు మాట్లాడిన మాటల్లో దైవజనులు దేవదాస్ సాయి గారు కూడా ఒకరిలో వచ్చి మాట్లాడుతూ, నువ్వు 1000 గజాల స్థలం అడిగావు కదా, నేను నీకు ఎకరా స్థలం ఇస్తాను, అది కూడా చౌటుప్పలో ఇస్తాను అని చెప్పడం జరిగిందమ్మా. వాస్తవంగా దేవుని వాగ్దానాలు ఎవరి నోట్లోంచి వింటే నిజంగా వినడానికి బాగుంటాయి కానీ నెరవేరుతాయి అనే సందేహం ఎంత గొప్ప భక్తులకైనా కలుగుతుంది. కానీ నాకు దేవుడు ఇచ్చిన మాట మీద ఎందుకు నమ్మకం కలిగిందంటే 7 ఇయర్స్లో నిలవడానికి కూడా నీడలేని వ్యక్తి చేత దేవుడు ఒక చక్కటి మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆ మందిరం కూడా చాలా పెద్ద సాక్ష్యం అమ్మ. కాకపోతే అది నెరవేర్చాడు కనుక ఇది నెరవేరుస్తాడు దేవుడు అనే ఉద్దేశంతోనే నేను దేవుని మీద నమ్మకంతోనే ముందుకు సాగాను. వెంటనే నాకు చౌటప్పల్లోకి రావాలనే ఆలోచన కలిగింది. వచ్చాను కానీ తిరిగి వెళ్ళడానికి కూడా నాకు ఇక్కడ బస్ ఫెసిలిటీ లేకుండే. అరే ఇలాంటి ఇప్పుడే మారుమూల ప్రాంతంలా ఉంది, ఇంకా అప్పట్లో ఎలా ఉంటుంది. 2006 తీరా నేను వచ్చిన తర్వాత వెళ్ళడానికి బస్సు లేని పక్షంలో మా చర్చ్ మెంబర్స్తో చెప్పాను, మరలా మనం ఎప్పుడు చౌటప్పలకు రావద్దు, వెళ్ళడానికే మనకు చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ ప్రేయర్ మాత్రం చేస్తున్నాను నేను. ప్రభా, నువ్వు వాగ్దానం చేసి వెనక్కి తీసుకునే దేవుడు కాదు, నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చానంటే అదే సంవత్సరం 2006 సంవత్సరం నవంబర్ 10వ తేదీ నాడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారి యొక్క జన్మదినం. ఆ రోజు మేమందరం ప్రేయర్లో ఉన్నాము, ఫ్రైడే. అప్పుడు పరిశుద్ధులు దిగొచ్చారు మళ్ళా చర్చిలోకి. నీకు దేవుడు చేసిన వాగ్దానపు స్థలాన్ని ఈవేళ చూపిస్తాం రమ్మని చెప్పారు.
వెంటనే అదే వైట్ డ్రెస్లో నాకు సాయంత్రం కారు ఉంది, కారు తీసుకుని ఇప్పుడే మీరు ఇంట్లో కూడా వెళ్ళొద్దు, చర్చిలోంచి బయలుదేరండి అని చెప్పగానే ఆ కారు తీసుకుని వచ్చాం. దగ్గరలో ఉన్న కోయిలగూడెం అనే ప్రదేశానికి వచ్చి అక్కడ ఎవరినో అడిగాను, ఈ స్థలం ఇక్కడ 1 ఎకరా స్థలం దొరుకుతుందా అని అడిగితే వాళ్ళు ఎకరా స్థలం దొరకదు, మీకు 10, 20, 50 ఎకరాల స్థలం దొరుకుతుంది, పైగా ఎకరా స్థలం కూడా 60 లక్షలు 55 లక్షలు ఉంటుంది అని చెప్పారు. నాకు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా 8 లక్షలకే నీకు ఎకరా స్థలం ఇస్తామని చెప్పారు. దానిలో కూడా ఒక ఆవిడ నీకు 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తారని కూడా చెప్పారు, పేర్లతో సహా అన్నీ చెప్పారు. సరే, ఆ రోజు మేము ఆ మాట విన్న తర్వాత చాలా నిరాశలో ఉన్నాం. నవంబర్ 10వ తేదీ సాయంకాలం 4 గంటలు. ఆ టైంలో ప్రభు నాకు చెప్పిన మాట ప్రకారంగా దేవదాస్ గారు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, 2 తెల్లని వస్త్రాలు ధరించుకున్న వ్యక్తులు నీ దగ్గరకు వస్తారు, వాళ్ళే నీకు స్థలం ఎక్కడో చూపిస్తారు అని చెప్పారు. ఇవన్నీ నాకెప్పుడు హృదయంలో వ్రాతగా ఉండిపోయినాయమ్మా. సరే, మేము 4 o'clockకి ఆ పొలంలో ఉన్నాము. 2 వ్యక్తులు ఒక చెట్టు నీడకు వచ్చారు, బండి మీద దిగి. వాస్తవంగా చలికాలం కాబట్టి చెట్టు నీడను ఆశ్రయించే అవసరం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళిద్దరు దిగి మీకు ఏం కావాలని అడిగితే 1 ఎకరా స్థలం కావాలని అంటే మీకు చౌటుపల్లి చూపిస్తామని అన్నారు. వాళ్ళిద్దరు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, వచ్చి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ స్థలం మేము నిలబడి ప్రభు చూపించిన స్థలం దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు మాకు ఇండికేషన్ వచ్చేది. మాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేవారు, ఇది కాదు నేను కోరుకున్న స్థలం అని. తిరిగి మేము వస్తున్నప్పుడు ఈ స్థలాన్ని చూపించి నేను కోరుకున్న స్థలం ఇదే అని చెప్పగానే నాతో ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థన చేశాం. ఈ స్థలాన్ని దేవుడు చాలా ఆశ్చర్యకరంగా, మా దగ్గర సింగిల్ అనిపించలేదు. బైబిల్ మిషన్ వారికి జీతనాతాలు ఉండవు, నిలువ సొమ్ము ఉండదు, నికరమైన రాబడి ఉండదు. అలాంటి టైంలో దేవుడు ఈ స్థలాన్ని కొనమని చెప్పారు. ఒక హిందూ ఫ్యామిలీ వాళ్ళు చేసిన సహాయం, చర్చిలో కొంతమంది చేసిన సహాయం వల్ల December 1st, 2006 December 1st రోజున ఈ స్థలము రిజిస్ట్రేషన్ చేయబడింది. ఈ ఆశ్రయపురము అన్న కాన్సెప్ట్ ఏంటి అంకుల్, అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆశ్రయపురం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే అమ్మా, ఇది దేవుడు బయలుపరిచినప్పుడు ఇది నాట్ ఓన్లీ బైబిల్ మిషన్. బైబిల్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అన్ని మిషన్ల వాళ్ళు కూడా బైబిల్ని ఆధారం చేసుకుని మిషన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇది కేవలం బైబిల్ మిషన్కు మాత్రమే కాకుండా అన్ని మతముల వారికి, అన్ని మిషన్ల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఇది కేంద్రంగా ఉండాలి. ఎవరు ఏ కష్టములో వచ్చినా ఈ స్థలంలో వారు దీవించబడి వెళ్ళాలి అని చెప్పారు. కాబట్టి ఇది ఆశ్రయపురముగా దీనికి నామకరణం చేసాం, ప్రభు బయలుపరచడాన్ని బట్టి. కాబట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా లోకల్ పీపుల్ ఎవరు రారమ్మ, ఇక్కడ క్రైస్తవ వ్యతిరేకులు ఎక్కువ. కాబట్టి అలాగని మేము ప్రేయర్ చేసుకుంటున్న సమయాల్లో చాలాసార్లు వచ్చి ఇక్కడ మా మీద అటాక్స్ జరిగాయి. ఊరి వారే వచ్చి మమ్మల్ని కొంచెం అడ్డుకున్నారు. ఏం అడ్డుకున్నా కేవలం ప్రేయర్ ద్వారా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేవారు తప్ప మా మీద ఫిజికల్గా దాడి ఎప్పుడు వాళ్ళు చేయలేదు. ఆటంకపరచాలని చూసారేమో కానీ ఎప్పుడు మా మీద దాడి చేయలేదు. తర్వాత ఈ స్థలంలో అమెరికా దేశంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ ల్యాండ్ అయిన వెంటనే ఫస్ట్ ఇంటికి దగ్గర లగేజ్ పడేసి ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుని మళ్ళీ ఎవరి దగ్గరికైనా వెళ్తారు. ఇక్కడ ఆంధ్ర నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇలా చాలా ప్లేసెస్ నుంచి ఈ స్థలానికి వస్తారు. ఒక 3-4 డేస్ ఇక్కడ ఉండి ప్రేయర్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొందరు దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి వాళ్ళు డినామినేషన్ భేదం లేకుండా 40 డేస్ ఇక్కడే ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుని వెళ్ళి సేవలో బలపడతారు, మంచి మందిరాలు కట్టుకుంటారు. ఇలా ఈ ఆశ్రయపురంలోకి వచ్చినప్పుడు సన్నిధి గుడారాలు మేము ప్రభు చెప్పగా కట్టామండి. అవి కూడా కొంతమంది పిల్లల చేత దేవుడు కట్టించుకున్నాడు. ఇక్కడ ఎప్పుడు మేము చూసిన దర్శనాలను బట్టి ఈ స్థలంలో మేము చెప్పులు తొడుక్కోము, ఎప్పుడు కూడా చెప్పులు తొడుక్కోము. ఎలాంటి వాళ్ళైనా, పేషెంట్లైనా, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైనా ఈ స్థలానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు. వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేసుకుని వెళ్తారంటే, వాళ్ళకి ఈ స్థలంలో ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉందండి,
టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే మొక్కుకొని మళ్ళా మాకు పిల్లలు పుడితే ఇక్కడికే వస్తామని చెప్పి ఎక్కడికో తీసుకొచ్చి డొనేషన్స్ ఇచ్చి వాళ్ళ మొక్కుబళ్ళని ఇక్కడే చెల్లించుకుంటారు. అయితే ఈ సన్నిధి గుడారాల ప్రభావం ఏంటంటే ఏ గుడారంలోకి వెళ్ళి ఏ భక్తుడు ప్రార్థన చేశాడని బయట పేరు పెట్టాం కాబట్టి ఆ ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఆ దైవ దర్శనం కలుగుతుంది అనమాట. ప్రతి వారికి ఆ ఫీల్ ఉంటుంది. కాబట్టి ఈ స్థలము విశిష్టత ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా నేను, నా భార్య, నా పిల్లలు, నా సంఘం చూసిన అనుభవాలు ఏంటంటే ఈ స్థలములో మేము ఫెస్టివల్స్ చేస్తామండి. ఎప్పుడు కూడా ఫెస్టివల్స్ టైంలో కానీ ఇతర టైంలో కానీ మేము వచ్చినప్పుడు కూడా ఈ చుట్టూ పాటలు పాడుతూ దేవదూతలు తిరుగుతూ ఉంటారు. అది దర్శనం కాదు, మనం పడుకున్న గదుల్లోకి స్పష్టంగా వినబడుతూ ఉంటాయి. మన ఇంటి దగ్గరలో రౌండ్ వేస్తున్నప్పుడు ఇంకా బిగ్గరగా వినపడుతూ ఉంటాయి. గేట్ దగ్గర కూడా మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు వినబడుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక స్త్రీకి అయితే ఖచ్చితంగా ప్రభువే వచ్చి ఆవిడకి ఇక్కడ ఆపరేషన్ చేశారు, గర్భసంచి ఆపరేషన్ చేశారు. ఆవిడ మరలా మేమే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వచ్చామన్నమాట. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు, నీకు ఎవరు చేశారు ఆపరేషన్ అని. ఇక్కడ చాలా క్రొత్త అనుభవాలు ఈ ఆశ్రయపురంలో జరుగుతాయండి. ఇక్కడ చాలామంది ఈ స్థలానికి వచ్చి ఇక్కడికి మేము వెళ్ళాము, ఆశ్రయపురానికి వెళ్ళాము అని అంటే దాని అర్థం ఏంటంటే అండి, ప్రభు నాకు చెప్పిన మాట, నాకు ఇష్టమైన వారు ఉన్నారు, వారిని ఏదో ఒక రీతికి ఇక్కడ తీసుకొస్తాను. బహుశా మీరు కూడా ఆ ప్రభు దృష్టిలో ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఈ రూపంగా తీసుకొచ్చారు. నిజంగా చాలా ప్లెజెంట్గా, చాలా స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది. చాలా పీస్ఫుల్గా ఇక్కడే ఉండిపోవాలన్నంత చాలా చక్కగా ఉంది. సో దేవుడు చాలా చక్కని స్థలం ఇచ్చారు అంకుల్. అయితే సో ఇవన్నీ ఆశీర్వాదాలుగా మనం తీసుకున్నాం. ఇలాంటి అంటే మీరు కేవలం సువార్త పరిచర్య, సంఘ పరిచర్య కాకుండా సామాజిక సేవలు కూడా చేస్తున్నారని అన్నారు కదా. ఏ విధంగా మీరు చేస్తూ ఉన్నారు ఆ సేవలు? అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతూ ఉంటాము. ఎందుకంటే దీన్ని కేంద్రంగా తీసుకుంటాం. ఎందుకంటే చాలామందికి దేవుని యందు విశ్వాసము, ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉండదు. అది అన్యుల్లోనూ ఉండదు, క్రైస్తవుల్లో కూడా చాలామందికి ఉండదు. వాళ్ళు కూడా మెడిసిన్స్ మీద ఆధారపడతారు. అయితే ఈ స్థలానికి వాళ్ళని తీసుకొచ్చి మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి మేము చెప్పే సజెషన్ ఒకటే, ఇది దేవుడు ఒకవేళ ఈ ట్యాబ్లెట్లో కొన్ని ఔషధాలు ఉన్నాయని మీరు అనుకుంటే ఔషధ గుణాలన్నీ కూడా ఈ సృష్టిలోంచే మరలా దేవుడు ఏర్పాటు చేసి ఒకరికి జ్ఞానం ఇచ్చి తయారు చేయించాడు కనుక ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ప్రార్థన ద్వారానే మీకు స్వస్థ కలుగుతుంది. అందుకు మీరు ట్యాబ్లెట్ వేసుకుని ప్రేయర్ చేసుకోండి అని ఒక మాట వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. దగ్గరలో అమ్మా నాన్న ఆశ్రమం అని ఒకటి ఉందండి, పుణ్యక్షేత్రం. వాళ్ళకి అలాగే ఆలేట్ ఆశ్రమం అని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉందండి, అనాజ్పూర్. ఆటం గారని ఆయన నడిపిస్తారు. వాళ్ళందరూ ఇంచుమించుగా రోడ్ యాక్సిడెంట్స్ అయినటువంటి వాళ్ళు అనమాట, బట్టలు వేసుకోరు. వాళ్ళను కూడా మేము డ్రెస్సెస్ కుట్టించి వాళ్ళ చేతే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చాలా అంటే మనం వెళ్ళి వాళ్ళకి అన్నం తినిపిస్తుంటే మన ముఖం మీద వస్తూ ఉంటారు. మనం వెళ్తున్నప్పుడే వాళ్ళకి బట్టలు వేస్తారు, మిగతా టైంలో వాళ్ళని గొలుసులు వేసి కట్టేసి ఉంచుతారు గదుల్లో. అలాగే సరూర్ నగర్లో కూడా ఒక బ్లైండ్ స్కూల్ ఒకటి ఉందండి. ఆ బ్లైండ్ స్కూల్లో కూడా బ్లైండ్ హాస్టల్ అనమాట, లేడీస్ ఓన్లీ అమ్మాయిలు, బ్లైండ్ పీపుల్ అందరూ ఉంటారు అక్కడ. అక్కడ కూడా ఒక ఆయన కూడా బ్లైండే, ఆంధ్ర బ్యాంకులో టైం కీపర్గా పనిచేస్తారు ఆయన, సుల్తాన్ బజార్ ఆంధ్ర బ్యాంకులో. ఆయన హాస్టల్కి కూడా మేము వెళ్ళి అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసి వాళ్ళకి బట్టలు ఇచ్చి చేస్తాం. దగ్గరలో మీరు వచ్చే దగ్గరే ఎల్లగిరి అనే ప్రాంతంలో అక్కడ కూడా చిన్న చిన్న పిల్లల్ని ఫిజికల్గా బాగా పుట్టిన వాళ్ళని, అంగవైకల్యం గల వాళ్ళని పేరెంట్స్ తీసుకొచ్చి రాంగ్ అడ్రస్ ఇచ్చేసి వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ పాస్టర్ తిమోతి గారు అని ఒక ఆయన క్యారీ చేస్తాడు, చూసుకుంటాడు. అక్కడికి వెళ్ళి మేము అని చేస్తాం. ఇలాంటివి ఏది మా దృష్టికి వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రతిదీ కూడా మేము ఇది దేవుని పని. మనం దేవుని పని అంటే కేవలం మనం బోధిస్తే వాళ్ళ ఆకలి తీరదు. ఆకలేసేవాడికి రా కూర్చో ప్రార్థన చేస్తానంటే ఆకలి తీరదు, వాడికి అన్నం పెట్టాలి ఫస్ట్. అందుకే ఈ స్థలంలో కూడా మేము ఎవ్రీ ఫ్రైడే వచ్చే వాళ్ళందరికీ కూడా మరి భోజనం ఏర్పాటు చేస్తామండి. ఇక్కడికి ఎవరు వచ్చినా వారు మాకు మంచి ఆత్మీయులు అని మేము వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తాం. ఆతిథ్యం ఇవ్వకుండా పంపించాం. ఇంకొంచెం లోటుపాట్లు ఉన్నాయి వాచ్మెన్ విషయంలో మాకు, అందు గురించి కొంచెం ఇంకా చేయవలసినంత చేయలేకపోతున్నాం. కానీ
చేస్తామని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే చాలా చేస్తున్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించి మీ దర్శనాన్ని విస్తరింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంకుల్. ముగింపులో మీ యొక్క లైఫ్ నుంచి సో ప్రేక్షకులకి ఏమైనా చెప్పాల్సిన మాటలు 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తే మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేను ఒకసారి ఒక చిన్న కథానిక లాంటిది విన్నాను, చదివాను, నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఒక వ్యక్తి సముద్ర తీరాన్ని వెళ్ళిపోతున్నప్పుడు సముద్ర తీరంలో అతనికి చాలా చేపలు కొట్టుకొచ్చాయట. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చేపల్లో ఒకటొకటి తీసి సముద్రంలో వదులుతున్నాడు. ఓ వ్యక్తి వచ్చి అన్నాడు, నువ్వు ఎన్ని చేపలు రక్షించగలవు అని అన్నాడు. అంటే నేను ఎన్నో రక్షించలేను కానీ కొన్నిటినైతే రక్షించగలను అన్నాడు. ఇది నేను ఎవరి నోట్లోంచి విన్నానో ఎక్కడ చదివానో నాకు తెలియదు, కానీ ఆ థీమ్ మాత్రం నాలో ఉండిపోయింది. మనం చేయగలిగినంత పరిచర్య దేవుని పేరట చెప్పి మనము ధనవంతులం కావాలి, మనం భాగ్యవంతులం కావాలనుకునే దానికంటే దేవుడు ఆయన పరలోకంలో దిగొచ్చి పాపుల మధ్య కూర్చొని లేదా పేదవారి మధ్య బలహీనుల మధ్య కూర్చొని దయ్యాలు పట్టిన వారి మధ్య కూర్చొని ఎలా అయితే పరిచయం చేశారో మా సాయశక్తుల దేవుని కొరకు అనేక జీవితాల్లో దుఃఖాన్ని పోగొట్టి వెలుగు నింపాలనేది మా యొక్క మొట్టమొదటి ఆశయం అన్నమాట. కాబట్టి మీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని సెలవిచ్చేది ఏంటంటే, మనము దేవుడు అని పేరు పెట్టుకుని మనము గొప్పవారము అనిపించుకునే పరిస్థితి కంటే కూడా మనతోటి వారిని కూడా మనతో సమానమైన వారుగా చేయాలి. ఎందుకంటే దేవుడు అన్నారు, నేనుండు స్థలములో మీరును ఉండాలి అని అన్నారు. కనుక అంతటి ఉత్తముడు ఉన్నతుడైనటువంటి దేవునికే అంతటి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన పిల్లలమైన మనం కూడా మనతోటి వారిని కూడా ఉన్నతులుగా చేసే ప్రక్రియ మన జీవితంలో చేయగలిగినంత చేతనైనంత మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలనేది నాకు ఈ సమయం ఇచ్చినటువంటి రక్షణ టీవీ వారి ద్వారా మీకు తెలియచేయడానికి నేను చాలా సంతోషపడుతుంటున్నాను. దేవుడు రాబోయే దినాల్లో ఈ పరిచర్యను అలాగే రక్షణ టీవీ ద్వారా మీరు వింటున్న ఈ సాక్ష్యాన్ని కూడా ఫలింప చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేయండి. ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, నమస్కారములు. కాలములు సమయములు నీ స్వాధీనమందు ఉంచుకొని భువియందు ఏమి జరగాలో పరలోకములో నిర్ణయించుకొని దానిని భూలోకమందు క్రియగా జరిగిస్తున్నావు తండ్రి, స్తోత్రాలు. ఈ దినమందు బైబిల్ మిషన్ ఆశ్రయపురాన్ని మరొకసారి ప్రపంచానికి చూపించడానికి గాను రక్షణ టీవీ ఛానల్ వారిని ప్రభా నీవు ఏర్పాటు చేసుకొని నీవు వారిలో ఒకడిగా ఉండి స్థలానికి తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. ఎందుకంటే నేను నీకు బోధిస్తాను, నీవు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తానన్న మీరే ఈ దినాన రక్షణ టీవీ వారిని ఈ స్థలమునకు నడిపించుకొని వచ్చారు. అందుకు స్తోత్రాలు. మా స్వల్ప సందేశాన్ని, స్వల్ప సూచనలను, మేము స్వల్పంగా చెప్పిన సాక్ష్యాన్ని ప్రభా ఈ టీవీ ద్వారా మేము అనేకులకు చేరవేయడానికి కృప చూపించిన తండ్రి, మమ్మల్ని సమీపించి వచ్చిన బృందం అంతటినీ దీవించండి. నీ ప్రియకుమార్తె దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు, స్తోత్రాలు. ఈ బృందము ద్వారా మరింత మంది సేవకుల యొక్క జీవితాలు ప్రపంచానికి తెలియచేయబడడానికి కృపాద్వారాలు తెరువు చేయమని ప్రార్థిస్తున్నాం. మేము అడిగిన ప్రతిదీ నువ్వు ఇంతవరకు చేస్తున్నావు, చేయబోతుంటున్నావు కనుక ఇక ముందునకు ప్రభు మేము నీ కొరకు గొప్ప సాక్షులుగా ఉండగలదని మీరే దయచేసి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా శ్రేష్టమైన విషయాలు తెలియజేశారండి. సో రక్షణ టీవీ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క పరిచర్య సరిహద్దులను ఇంకా విశాలపరిచి అటు అన్ని విధాలుగా మీ ద్వారా అనేకులకు దీవెనదాయకంగా ఈ పరిచర్య నుంచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ అయ్యా. వీక్షించారు కదండి సువార్తికుని స్వాగతం అనే ఈనాటి ఈ కార్యక్రమాన్ని. దైవజనులు రాకడ దాసుబాబు గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను వారి నోట ఎంత చక్కగా విన్నాం కదా. నిజంగా పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ధనార్జన కోసం పరిచర్య చేస్తున్నటువంటి ఈనాటి దినాల్లో మరి వీరి యొక్క సాక్ష్యం ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. మరి వీరు మన ముందుంచిన మాదిరికరమైన సాక్ష్యాన్ని మనం కూడా పుణికి పుచ్చుకొని
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి నాణ్యమైనటువంటి సేవను జరిగించాలని ఇష్టపడుతున్నారో మరి అదే రీతిగా మనం కూడా దేవునికి ఇష్టానుసారమైనటువంటి పరిచర్యను జరిగించే వారంగా ఉందాం. మరి ఈనాడు జరిగించబడినటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వదించబడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి యొక్క సువార్తికుని స్వాగతం కార్యక్రమంలో ఇంకొక దైవజనుని యొక్క వ్యక్తిగత విశేషాలు తెలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి. మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ.